Hi subscribers, welcome to our channel Login Village. మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. లాగిన్ విలేజ్ అంటే గ్రామంలోకి ఎంటర్ అవటం. ఈరోజు మనం మరో గ్రామంలోకి ప్రవేశిస్తున్నాం. గ్రామం పేరు లింగారావుపాలెం. ఓకే, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఈ గ్రామము గుంటూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిలకలూరిపేటకి గుంటూరుకి మధ్యలో బోయపాలెం నుంచి కొంచెం ఒక 5 కిలోమీటర్లు రావాలనుకుంటా. దేడ్లపాడు మండలంలో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా పచ్చగా చెట్లు ఉన్నాయి బాగా. అందరూ వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, ఇది బాగానే ఉంది విలేజ్. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు బయటికి రాలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎండకి ఎక్కువ బయటికి రామాకండి. సేఫ్టీగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి. సాధ్యమైనంత వరకు అందరూ మంచినీళ్ళు తాగడానికి, చల్లని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. ఎండలో ఎక్కువ తిరగద్దు. తాతగారు, మీరు కూడా జాగ్రత్తగా ఎండలో తిరుగుతున్నట్టున్నారు. ఓకే, పంట కాలం అయిపోయింది కాబట్టి అన్ని పొలాలు మొత్తం రెడీ చేసుకున్నారు నెక్స్ట్ సీజన్కి. ఓకే, చెట్టు కింద చాలామంది కూర్చున్నారు యువకులు. ఓకే, ఇక్కడ దేవుని స్వరూపం కూడా ఉంటుంది. స్వరూపం. ఓకే, బహుశా ఇది కాలనీ అయి ఉండొచ్చు. మెయిన్ ఊరు ఇంకా కొంచెం దూరంలో ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, విలేజ్లో చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఎండాకాలం కంటే కూడా కొంచెం వర్షాలు పడ్డప్పుడు చూస్తే చాలా అందంగా ఉంటాయి. చుట్టూ పచ్చనైన పొలాలు. కాకపోతే అప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందిలే మనకి వర్ష ప్రభావాలు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుందని మేము ఇప్పుడు వీడియో జరుగుతుంది. ఎండలో అయినా కానీ కష్టపడి మీ అందరికీ చూపించడం కోసం. రోడ్డు కండిషన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూసుకొని దారులు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ లింగారావుపాలెం గ్రామంలో వ్యవసాయ ఆధారిత పంటలు, పొగాకు, పత్తి, మిరప పండిస్తారు. అందరూ కూడా వ్యవసాయం ఆధారంగానే జీవిస్తూ ఉంటారు. బేసిక్గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయం ఎక్కువగా మన ఈ గుంటూరు జిల్లాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తారు. మిర్చి, పొగాకు, పత్తి వీటినే జీవనాధారంగా సాగిస్తారు ఎక్కువగా మనవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏదో కొత్త చర్చి ఏదో ఉన్నట్టుంది. బిల్డింగ్ ఏంటో సరిగ్గా కనపడలేదు. ఓకే, కరెంటు వైర్లు కూడా కొత్తగా లాగినట్టున్నారు. ఈ ఎండల్లో కూడా జనం ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇదొక చర్చి. ఊరికి కొంచెం దూరం ఉంది. ఊరికి పల్లెకి కాలనీ అనుకుంటుంది బహుశా. చాలా దూరం ఉన్నట్టుంది. ఓకే, ఇవి సచివాలయం, గ్రామ సచివాలయాలు అనుకుంటా. ఇవి బిల్డింగ్లు బాగా ఉన్నాయి. గ్రీనరీ కూడా బాగానే ఉంది. దూరాన బిల్డింగ్లు అవపడుతున్నాయి. వాతావరణం బాగానే ఉంది. ఎండాకాలం అయినా కానీ కొంచెం చల్లగా. ఊరు ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువగా బస్సు సౌకర్యం ఉండకపోవచ్చు. అంతా ఆటోలు, వెహికల్స్లోనే ప్రయాణం చేస్తారు అనుకుంటా. ఓకే, ఈ ఊరికి వాక్ కూడా ఉంది. బాగుంది. మంచి బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఏదో ట్రస్ట్ లాగా ఉంది. ఇది కళ్యాణ మండపం. ఓకే, చాలా అద్భుతంగా కట్టుకున్నారు. గ్రామంలో అందరు కలిసి కట్టుకున్నట్టున్నారు. గ్రీనరీ కూడా బాగా ఉంది. ఓకే, ఇటు చూస్తే ఓకే స్కూల్ లాగా ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్. చాలా అద్భుతంగా ఉంది. పెయింట్స్ అన్నీ వేసి ఉన్నాయి. బాగా గ్రీనరీ చక్కగా ఉంది.
చూస్తుంటే ఇక్కడ ఇంకొక నీళ్ళ ట్యాంకీ ఉంది. ఇక్కడ మన గ్రామంలో ప్రవేశమయ్యేటప్పుడు ఒక నీళ్ళ ట్యాంకీ ఉంది, ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంకీ ఉంది. ఈ గ్రామంలో నీటి సమస్య ఉండబోదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని ట్యాంకీలు బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ దేవాలయం కూడా ఉంది, అద్భుతంగా ఉంది కట్టడం. ఓకే, చెరువు రైట్ సైడ్లో చెరువు ఉంది బాగా. ఓకే, దాని నిండా నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలంలో కూడా నీళ్లు బాగా ఉన్నాయి. అంటే ఈ ఊరు గ్రామ ప్రజలకి వాటర్ సమస్య అనేది ఉండదు అనుకుంటా. ఓకే, ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఓకే, ఈ ఊరు దేవాలయాలకి ప్రసిద్ధిగా ఉన్నట్టుంది. ఓకే, మనకైతే చూసే టైం లేదు, ఎండాకాలం కాబట్టి. ఇది సెంటర్ అయ్యి ఉండొచ్చు బహుశా. ఓకే ఓకే, ఇక్కడ చూస్తే వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఏదో కూల్ డ్రింక్ బండిలా ఉంది. జనం అంతా బాగా చెట్టు కింద కూర్చొని స్వేద తీరుతున్నారు చక్కగా. ఎండాకాలంలో కూడా అందరూ కలిసికట్టుగా చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అద్భుతమైన వాతావరణం. అదే మన పల్లెటూరులో విషయాలు గమనించాల్సిన విషయం ఇదే. అదే మన టౌన్లో అయితే ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చుంటారు. పల్లెటూరులో చక్కగా ఒక చెట్టు కింద కూర్చొని అందరూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. చెరువు చుట్టూ రోడ్డు ఉంది, రోడ్డు చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి. చుట్టానికి చాలా అద్భుతమైన వ్యూలా ఉంది ఇది. ఎండాలటప్పుడే ఇలా అందరూ కూర్చున్నారంటే ఈవినింగ్ టైంలో ఇంకా జనం అంతా చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అభివృద్ధి పదంలో ముందున్నట్టుంది గ్రామం. షాపులు కానీ మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి. అందరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే వ్యవసాయం అంతా రైతు కుటుంబం కాబట్టి బాగా చక్కగా ఉంటారు అందరూ. ఇళ్ళు కానీ అన్నీ చాలా బాగుంటాయి. ట్రాక్టర్లు కూడా చాలా పడుతున్నాయి ఇక్కడ. ఓకే, వ్యవసాయం కాబట్టి అందరూ ట్రాక్టర్లు వాడాల్సిందే కంపల్సరీగా. రోడ్లు కూడా చాలా బాగున్నాయి గ్రామంలో, ఎక్కడ కానీ గుంటలు కానీ ఏం లేవు. చూడండి, అద్భుతమైన ఇళ్ళు, కొబ్బరి చెట్లు. ఎండలో తాతగారు కష్టపడుతున్నారు బాగా రోడ్డు మీద. ఈ ఎండాకాలం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఓకే, మనం గ్రామం చివరికి వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కావాలంటే ఇంకొక నీళ్ళ ట్యాంకీ కూడా ఉంది ముందు, చాలా అద్భుతంగా ఉంది. 3 వాటర్ ట్యాంకులు ఒక గ్రామానికి. వాటర్ మీద వీళ్ళకి చాలా గ్రిప్ ఉన్నట్టుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటా ఈ ఊరిలో నీటి సమస్య. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.